ఓం శ్రీ మహాగణాధిపతయే నమః శ్రీ మహాసరస్వత్యై నమః శ్రీ గురుభ్యో నమః హరి ఓం సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. జై గురుదేవదత్త. జగతః పితరం వందే పార్వతీ పరమేశ్వర స్వరూపమైనటువంటి సృష్టికి నమస్కారాలు చేస్తూ ఆగస్టు 1వ తారీఖు నుండి సెప్టెంబర్ 1వ తారీఖు వరకు గల కన్యారాశి వారికి ఆగస్టు నెల మాస ఫలితాలు ఏ విధంగా ఉంటాయి మీకు నేను తెలియజేస్తాను. కన్యారాశిలో ఉత్తరా నక్షత్రంలో ఉన్నటువంటి 2, 3, 4 పాదములు, హస్త నక్షత్రంలో ఉన్నటువంటి 4 పాదములు, చిత్తా నక్షత్రంలో ఉన్నటువంటి 1, 2 పాదములు కలిపి కన్యారాశిగా చెప్పబడుతోంది. కన్యారాశి వారికి ప్రారంభములుగా ఇది లాభస్థానమందు రవి, భాగ్యమందు రాహువు, తృతీయ స్థానమందు కేతువు, 6వ స్థానంలో ఉన్నటువంటి గురుడు, 5వ స్థానమందు ఉన్నటువంటి శనైశ్వరుడు, వ్యయస్థానమందు ఉన్నటువంటి కుజశుక్రుడు ప్రధానమైనటువంటి ఫలితాలను కూడా నిర్దేశింపబడుతున్నాయి. ఏది ఏమైనప్పటికీ కూడా కన్యారాశి వారికి లాభమందు ఉన్నటువంటి రవి 17వ తారీఖు వరకు కూడా అత్యంత ఉన్నతమైనటువంటి స్థితిగానే కనబడుతోంది. చాలా సమస్యలకి 17వ తారీఖు లోపల పరిష్కారం లభిస్తుంది, సందేహం లేదు. అయితే కుజుడు వ్యయమందు ఉన్నారు. కొంత బాధ్యత వహించి ప్రతి విషయంలోనూ కూడా వ్యక్తిగతంగానే మీరు పరిష్కరించుకుంటే ముందుకు పెడతాయి. ఎదుటి వ్యక్తుల మీద ఆధారపడకుండా అలా పెడుతున్నావు కదా, ఈ పని కూడా చేసి పెట్టని మీరు వాళ్ళకి అప్పచెప్పారనుకోండి, ఆ పని అవ్వదు సరికదా, ఎందుకు పూర్తి అవ్వలేదని వాళ్ళని మీరు అడగలేరు సరికదా, ఆ పని సమయానికి పూర్తి అవ్వకపోయేటప్పటికీ దానివల్ల మీకు చెడ్డ పేరు కూడా వస్తుంది. కాబట్టి ఎదుటి వ్యక్తుల మీద ఆధారపడడం తగ్గించి వ్యక్తిగత బాధ్యతతో ముందుకు వెళ్తే చాలా విషయాల్లో మీకు విజయం సాధిస్తారు. ఈ నెలలో గురుని యొక్క వక్రగతి పంచమ స్థానం మీదకు మొదలైంది. అతి కొద్ది రోజుల్లోనే అద్భుతమైనటువంటి యోగం కూడా ప్రారంభం అవబోతోంది. అనేక రకములైనటువంటి సమస్యలకు విముక్తి కలగబోతోంది, ఏమాత్రం సందేహం లేదు. ప్రతి విషయంలోనూ కూడా జాగ్రత్త వహించాలి. తృతీయమందు ఉన్నటువంటి కేతువు యోగదాయకంగా ఉన్నారు. నవమస్థానమందు ఉన్నటువంటి రాహు వల్ల కొంత తల్లిదండ్రుల ఆరోగ్య విషయంలో నవమే పితృనాశనం శాస్త్రవచనం. కాబట్టి 9వ స్థానంలో రాహువు మంచిది కాదు. తల్లిదండ్రుల ఆరోగ్య విషయంలో కొంత జాగ్రత్తగా ఉండాలి. ప్రతి విషయంలోనూ కూడా వాళ్ళ ఆరోగ్యాన్ని పరిరక్షించుకోవాల్సిన బాధ్యత మీకు ఉన్నది కాబట్టి వాళ్ళని చూసుకోండి. అదేవిధంగా మూడవ స్థానాధిపతి అయినటువంటి కుజుడు, 8వ స్థానాధిపతి అయినటువంటి కుజుడు వ్యయంలో ఉండడం కొంత చిన్న చిన్న విషయాలలో, సోదరి విషయాల్లో, ఆరోగ్య విషయంలో చిన్న ఇబ్బందులు కలుగుతాయని చెప్పుకోక్కర్లేదు, కలిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి అశ్రద్ధ లేకుండా ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండండి. సోదరి వర్గాలతో ఒకంత జాగ్రత్తగా మాట్లాడడం మంచిది. ఆవేశపూరితమైనటువంటి నిర్ణయాలు చేయకుండా సిస్టమేటిక్గా ముందుకు వెళ్ళండి. ధన సంబంధమైనటువంటి యోగం కూడా పట్టబోతోంది మీకు. ప్రతి విషయంలోనూ కూడా చాలా సంవత్సరాలుగా పడుతున్నటువంటి సమస్యలకి ఈ నెలలో పరిష్కారం లభిస్తుంది. జూలైలో మీకు కొన్నిటికి యోగదాయకంగా మీరు ముందుకు వచ్చింది. ఈ నెలలో ఇంకా కూడా ముందుకు పెడుతుంది. రాబోయే రోజుల్లో ఇంకా అనుకూలమైనటువంటి దిశలుగా అడుగులు వేస్తారు. భయపడవలసినటువంటి పని లేదు. ఇవన్నీ కూడా గోచార ప్రభావం, వ్యక్తిగత జాతకంలో ఉన్నటువంటి స్థితిగతులు కూడా మీకు చాలా అవసరం. కాబట్టి ఒక్కసారి వ్యక్తిగత జాతక పరిశీలన కూడా చేయించుకోండి. జరుగుతున్నటువంటి మహాదశ అంతర్దశలను బట్టి కూడా, స్థానాలను బట్టి కూడా యోగం నిర్ణయించబడబడుతుంది. కాబట్టి దాని మీద కూడా ప్రత్యేకమైనటువంటి దృష్టి చేయించుకోండి. మీ యొక్క వ్యక్తిగతమైనటువంటి గురువులను కలిసి ముందుకు వెళ్ళడాన్ని ప్రత్యేకంగా చెప్పదగ్గ సూచన. సాధారణంగా ఈ రాశి వాళ్ళు ప్రతి విషయంలోనూ కూడా ఎదుటి వ్యక్తుల మీద కంటే సొంత నిర్ణయాన్ని, అంటే ఎదుటి వ్యక్తుల మీద ఆధారపడతారు. అదే సమయంలో వాళ్ళు ఏం చెప్పినా వినకుండా సొంత నిర్ణయాలనే ఇంప్లిమెంట్ చేస్తారు. అది మంచా చెడా అని ఆలోచించకుండా సొంత నిర్ణయానికి విలువ ఎక్కువిస్తారు. మంచిదే, కానీ అందులో శుభాశుభ మిశ్రమంగా, అంటే లాభ నష్టాలు ఎంతవరకు ఉంటాయి, వ్యవహారం అయితే ఎంత,
ఎంత పర్సంటేజ్ మీ మాటకు విలువ ఉంది, లేదా ఎదుటి వ్యక్తులతో చెప్పించడం వల్ల మంచి జరుగుతుందా అనేటువంటి కోణంలో మీరు ఆలోచించి ముందుకు వెళ్తే చాలా సమస్యలకి పరిష్కారం లభిస్తుంది. ప్రతి విషయంలోనూ కూడా పెద్దల యొక్క సలహాలు సంప్రదింపులు చాలా అవసరమవుతాయి. విద్యార్థులకు చాలా అనుకూలంగా ఉంది. కష్టపడితే ఖచ్చితంగా మీరు ఉన్నతమైనటువంటి విద్యలకి అడుగులు వేసేటువంటి దిశగా అడుగులు పడతాయి. ఉద్యోగస్తులకు స్థానచలన సూచన అయినప్పటికీ కూడా ఇష్టమైనటువంటి ప్రదేశానికే వెడతారు, లేదా ఇష్టపూర్వకంగానే పనిచేస్తారు. కష్టమైనా సరే ఇష్టపూర్వకంగా పనిచేస్తారు. చాలా రోజులుగా ఎదురు చూస్తున్నటువంటి భయంకరమైనటువంటి సమస్యలు కూడా ఈ నెలలో పరిష్కార దిశగా అడుగులు పడేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. రాజకీయ నాయకులకు కూడా పదవి యోగం పట్టబోతోంది. నామినేటెడ్ పదవుల కోసం ప్రయత్నం చేసేటువంటి వాళ్ళకి, లేదా అడిషనల్గా బాధ్యతల కోసం ప్రయత్నం చేసేటువంటి వాళ్ళకి ఈ నెలలో ఆ శుభకరమైనటువంటి దిశగా అడుగులు పడతాయని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. విదేశాలకు సంబంధమైనటువంటి ప్రయత్నాలు చేసుకునేటువంటి వాళ్ళకైతే విదేశీ సంబంధమైనటువంటి విద్యల కోసం కానీ ఉద్యోగం కోసం కానీ ఈ నెలలో 17వ తారీఖు లోపు కనుకైతే ఆ స్టాంపింగ్లు పడి వీసా సంబంధమైనటువంటి పనులు కూడా ఈజీగా పూర్తి అవుతాయి. కాబట్టి ఆ దిశగా ప్రయత్నాలు చేసుకుని స్లాట్ బుక్ చేసుకుంటే మంచిదని ప్రత్యేకంగా చెప్పదగ్గ సూచన. కోర్టు వ్యవహారాలను వాయిదా వేసుకోవడం మంచిది. 17వ తారీఖు లోపు అయితే ఒకంత అనుకూలం, లేకపోతే ఈ నెల అంతా కూడా, ఈ నెల వచ్చే నెల కూడా కోర్టు వ్యవహారాలు అంత అనుకూలంగా ఉండకపోవచ్చు. వాద ప్రతివాదులకి సమయాన్ని మీరు అవకాశం ఇస్తే వాళ్ళు వేరే రకంగా ఆలోచించి వక్రగతిని పట్టేటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి వాయిదా కోరుకోవడం చాలా మంచిది. స్త్రీలతో భార్యాభర్తల మధ్యన శుభమైనటువంటి యోగదాయకంగానే ఉంటుంది. బయట స్త్రీలతో మాట్లాడేటప్పుడు చాలా ఆచితూచి మాట్లాడండి. లేదా ఆడవాళ్ళైతే బయట మగవాళ్ళతో మాట్లాడేటప్పుడు చాలా ఆచితూచి మాట్లాడండి. మీ మాటల్ని వక్రీకరించి చెప్పని మాటలు కూడా మీరు చెప్తున్నారని మీ మాటల్ని తప్పుదోవ పట్టించేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. ఆడవాళ్లతో ఒకంత జాగ్రత్తగా ఉండాలని ప్రత్యేకంగా చెప్పదగ్గ సూచన. కుటుంబ వ్యవహారాల్లో కొంత కుటుంబ స్థానం కొద్దిగా ఇబ్బందికరంగా ఉంది. కాబట్టి అదనపు బాధ్యతను నెత్తి మీద పడేటువంటి అవకాశం ఉంది, లేదా కుటుంబంలో మాట పట్టింపులు పెరిగేటువంటి అవకాశం ఉంది. కాబట్టి వాదోపవాదాలకి అవకాశం ఇవ్వకుండా ప్రతి విషయంలోనూ కూడా ఒక రకమైనటువంటి బాధ్యతాయుతంగా ఉంటూ మౌనం వహించడమే చాలా మంచిది. కాబట్టి ఆలోచించి ముఖ్యమైనటువంటి నిర్ణయాలు తీసుకోండి. రక్షణ రంగంలో పనిచేసేటువంటి వాళ్ళకి చాలా యోగదాయకంగా ఉంది. అద్భుతంగా మంచి పేరు వస్తుంది. పదవీ స్వీకారం కూడా లభించేటువంటి అవకాశం కనబడుతోంది. ఉన్నతమైనటువంటి దిశగా అడుగులు పడతాయి. ఆరోగ్య విషయంలో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందువల్లంటే రాహువు ఉన్నటువంటి 9వ స్థానంలో ఉన్నటువంటి రాహువు, అదేవిధంగా వ్యయస్థానంలో ఉన్నటువంటి కుజుడు, ఇవన్నీ కూడా కొంత ఆరోగ్యకరమైనటువంటి రోగస్థానం మీద కుజుని యొక్క ప్రభావం దృష్టి పడడం వల్ల కొంత ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఏదో ఇబ్బంది జరుగుతుందని కాదు, కానీ ఒకంత జాగ్రత్తగా ఉండడం చాలా మంచిది. రక్త సంబంధమైనటువంటి అనారోగ్య సూచనలు, బీపీ, షుగరు ఇలాంటివి. కాబట్టి అశ్రద్ధ చేయకుండా ప్రతి విషయంలోనూ జాగ్రత్తగా ఉంటే విజయాన్ని సాధిస్తారు. దూర ప్రాంతాలకు ప్రయాణం చేసేటువంటి వాళ్ళు ఒకంత జాగ్రత్తగా ఉండండి. సెల్ఫ్ డ్రైవింగ్ చేసేటువంటి వాళ్ళు ఒకంత జాగ్రత్తగా ఉండండి. రాత్రిపూట ప్రయాణాలు పూర్తిగా విరమించుకోండి. తల్లిదండ్రుల ఆరోగ్య విషయంలో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. ధన సంబంధమైనటువంటి వ్యవహారాలు కూడా చాలా కలిసి వస్తాయి. అభివృద్ధి కనపడుతోంది. స్పెక్యులేషన్ విషయంలో అంటే మీరు ఏవైనా షేర్ మార్కెట్ రంగంలో కనుక అడుగు పెడదామనుకుంటే ఇప్పుడు అది కరెక్ట్ కాదు. రాబోయేటువంటి రోజుల్లో ఆలోచించి నిర్ణయాలు తీసుకుందరు. కానీ ఏదేమైనప్పటికీ కూడా చాలా రోజులుగా పడుతున్నటువంటి కష్టాలకి అనుకూలమైనటువంటి దిశగా అడుగులు పడేటువంటి సమయం కూడా ఉంది. కాబట్టి అడుగులు పడుతున్నాయి కూడా. కాబట్టి మీరు వ్యక్తిగత జాతక పరిశీలన చేసుకుంటూ విజయపథంలో మీరు ముందుకు వెళ్తారని కోరుకుంటూ
మంగళవారం రోజున సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి పంచామృతాలతో అభిషేకం చేయించుకోండి. అదేవిధంగా గురువారం రోజున దత్తాత్రేయ స్వామి వారికి దర్శనం చేసుకుని గురుచరిత్ర పారాయణ చేయండి. అన్నీ యోగవంతమైనటువంటి దిశగా అడుగులు పడతాయి. ప్రశాంతంగా ఆలోచించండి. ఆవేశాలకు లోనవ్వకుండా ఎదురు వ్యక్తుల సలహా తీసుకుని ముందుకు వెళ్తారని కోరుకుంటూ జై గురుదేవ దత్త. శుభం భూయాత్.